Let me talk about life. మత్తయి సువార్త 6:25. నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చూడండి, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? సో గాడ్ ఈస్ గివింగ్ ప్రయారిటీ. ఇదిగో వస్త్రము, దేహము, దానికి ఏం ధరించుకోవాలా, మరి ఏం తినాలా, ఇవి ముఖ్యమే. కానీ వాటికంటే ముఖ్యమైనది జీవము. సో ఈ జీవాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను. సో అందుకే ఇప్పుడు యేసుప్రభు వారు చాలామంది మరి యేసుప్రభు వారు అంటే నిత్య జీవం అని ఒకటే ఫిక్స్ అయిపోతారు. సో దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి, చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే దేవుని వాక్యము ఇప్పుడు రెండంచెల ఖడ్గము లాంటిది. ఆయన ఒక వచనంతో మరి ఇదే కరెక్ట్ అని చెప్పలేం. మరి మీరు ప్రకటన గ్రంథంకి వెళ్తే ఆయన అనేక చోట్ల ఏమంటాడంటే, హీఈస్ ద ఫస్ట్ అండ్ ఈజ్ ద లాస్ట్. ఆయన ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు. హీస్ ద ఆల్ఫా, హీస్ ద ఒమేగా, హీస్ ద ఫస్ట్, హీస్ ద బిగినింగ్. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు. సో హీఈస్ బోత్. సో యూ కాంట్ సే దట్ దిస్ ఇట్ సెల్ఫ్. అందులో ఒక వచనం ఏదో ఒక సమయంలో ఒక వచనం తీసి ఇదే దేవుడు అని చెప్పడానికి లేదు. సో మొత్తము మీరు కలెక్టివ్గా కూడా మరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో హీఈస్ టెల్లింగ్ దట్ హీఈస్ అ లైఫ్ గివర్. అంటే ఇది ఈ లోకంలో ఉండే జీవం గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈ లోకంలో శరీరం ఉంటుంది, ఈ లోకంలో ఆహారం ఉంటుంది. సో ఈస్ టాకింగ్ అబౌట్ ద లైఫ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ లైఫ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద జీవం గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. పరలోక రాజ్యంలో నిత్య జీవం గురించి అందరికీ తెలుసు. మరి కేవలము యేసు ప్రభు వారు నిత్య జీవం ఇవ్వడానికే వచ్చారు అనే సువార్త కరెక్టే, కానీ అది సంపూర్ణ సువార్త కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ గాస్పల్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ పార్షియల్ గాస్పల్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈస్ ఎ పార్షియల్ గాస్పల్. ఎందుకంటే జీవం అనేది చనిపోయిన తర్వాతే ఉంటుంది. ఎందుకంటే నిత్య జీవం తర్వాత కాదు ఈ జీవము. లెట్ us టాక్ అబౌట్ దట్. ఇక్కడ మరి వస్త్రము కంటే మరి మనము దేహము గొప్పది కాదా, ఆహారము కంటే ప్రాణము గొప్పది కదా. సో గాడ్ ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెంట్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద జీవం ఇవ్వడానికి మరి ఆయన ఆ జీవం గురించి ఇక్కడ ఫోకస్ చేస్తున్నాడు. ఓకే, హీఈస్ టాకింగ్ అబౌట్ ద లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రీచ్ సంబడి అబౌట్ ద గాస్పల్, ఎవరికైనా దేవుని సువార్త చెప్పాలంటే ఈ లోకంలో ఉండే జీవం గురించి కూడా చెప్పాలి. ఐ థింక్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. సో గాడ్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ లైఫ్. నేను మీకు చెప్పాను ఎలాగా మరి జీవం అనేది ఉంటుందో, ఎలాగా ఆయన యొక్క దూతను మరి పంపించి, ఎంత పెద్ద శ్రమ అయితే అంత పెద్ద దూతను పంపించి కాపాడుతాడని చెప్పాను. మరి అదే కాదు, సో హీ విల్ ఆల్సో ఎలాగా ఆయన శ్రమ రాకముందు ఎలాగ ముందు తన సేవకులకు ముద్ర వేస్తాడు, తన విశ్వాసులకు ముద్ర వేసిన తర్వాత శ్రమను పంపిస్తాడు. మహాదూతను మరి కాపలాగా దించిన తర్వాత మహాశ్రమను పంపిస్తాడు. సో యూ సీ దట్. సో గాడ్ అలౌస్ దిస్ థింగ్స్ ప్రొవైడెడ్ హీ ఫస్ట్ సెక్యూర్స్ హిస్ పీపుల్. ముందు ఆయన బిడ్డలను ఆయన ప్రత్యేకపరిచి వారిని కాపాడి తర్వాత, ఎందుకంటే ఇజ్రాయెల్ దేవుడు కునుకుడు నిద్రపోడు, వారి బిడ్డలను సెక్యూర్గా పెట్టిన తర్వాత ఆయన శ్రమలను పంపిస్తూ ఉంటాడు. ఐఎమ్ టాకింగ్ టు ద లివింగ్ చర్చ్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్. ఓకే, నా ఇంకొన్ని విషయాలు మనం జీవం గురించి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగు. సమస్తము ఆయన మూలంగా కలిగిందండి. హీఈస్ ద వర్డ్, హీఈస్ ద వర్డ్, అండ్ ద వర్డ్ బ్రింగ్స్ లైఫ్, అండ్ లైఫ్ ఈస్ ద లైట్. సో దిస్ బైబిల్ ఈస్ ద వర్డ్. అన్ని దీని మూలంగా కలిగాయి. సో ఈ వాక్యం మూలముగా మరి సమస్తము కలిగాయి. అందులోంచి జీవం వస్తుందంట, ఆ జీవం మనకి వెలుగై ఉందంట. సో మరి చీకటి సమయాల్లో చూడండి, మనం రాత్రి అయితే అయ్యి బాబోయ్ రాత్రి అయిపోతుందని బాధపడం, గుండెలు బాదుకోం, ఏంటో ఏం జరుగుతుందని బాధపడం. సింపుల్గా లైట్ వేస్తాం. నువ్వు కార్లో వెళ్తున్నావా, లైట్లు ఆన్ చేస్తావు. బైక్లో వెళ్తున్నావా, లైట్ వేస్తావు. అది బాగా డెవలప్డ్ కంట్రీగా వీధి పొడుగునా లైట్లు ఉంటాయి. యూ డోంట్ ఫియర్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ట్రబుల్ అండ్ పెయిన్ అండ్ పెరల్. మరి కరువు కాలంలో, తెగులు కాలంలో, మరి వరద కాలంలో, కష్టాల కాలంలో మనం భయపడడానికి, చీకటి కాలాల్లో భయపడడానికి మనకి వెలుగు ఉంది, వాక్యం ఉంది. ఈ వాక్యములోంచి జీవం వస్తుంది, ఆ జీవములోంచి వెలుగు వస్తుంది. సో యూ కెన్ వాక్ బై ద లైట్ ఇన్ ద డార్క్నెస్. నీడ్ టు స్విచ్ ఆన్ ద లైట్ అండ్ వాక్ ఇన్ ద లైట్. అయ్యో ఏమైపోతుంది బాబోయ్ కంగారు పడడానికి లేదు. నో నో నో, యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్. ఎందుకంటే సమస్తం ఆయన మూలంగా కలిగాయి. ఆయన బిడ్డలకు మరి ఇక్కడ మరియు ఉపద్రవాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మరి భయంకరమైన ప్రతిలు వచ్చినప్పుడు ఏం చేయాలా, ఎలా నడవాలనేటువంటిది ముందుగానే చెప్పాడు ఆయన. హీ ఓన్లీ టోల్డ్ యూ బిఫోర్. సో యూఆర్ సపోజ్ టు వాక్ ఇన్ ద లైట్. మరి ఆయన ఇచ్చే వెలుగులో మనము ముందుకు వెళ్దాం. మరి ఆయన తెలుసుకున్న వారి చీకటిలో కాక వెలుగులో నడుచుకుంటారంట. సో లెట్స్ రీడ్
Verse 5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని చూసారా? గ్రహింపకుండును. ఆ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుందంట? చీకటిలో. సో ఫర్ ఎవ్రీ బిలీవర్ ద డార్క్నెస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బ్రింగ్ ద లైట్ అవుట్ సైడ్. నిన్ను ఈ వెలుగు కాపాడుతుంది. గ్యారంటీగా ఈ వెలుగులో నీవు నశించిపోవు, నిన్ను ఈ చీకటి మింగేయదు. నీలో ఉండే వెలుగు బయటకు వచ్చి ఆ చీకటిలో త్రోవ చేసుకొని ఆ చీకటి నిన్ను మరి చంపకుండా, ఆ చీకటిలో నువ్వు మరి కాలు జారి పడకుండా ఈ వెలుగు నిన్ను కాపాడడానికి ఇది ప్రతి విశ్వాసికి ఒక అవకాశం. కానీ ఆయన ఈ లోకంలో కూడా జీవం ఇవ్వడానికి వచ్చాడు. యూ నీడ్ టు నౌ అండర్స్టాండ్ దట్. సరే, ఆయన నిత్య జీవానికి వచ్చాడు, అందరికీ తెలిసేది. దట్స్ దేర్ ఇన్ ద బైబిల్ ఆల్సో. బట్ యూ నీడ్ టు ఆల్సో ప్రీచ్ దట్ ఆయన నమ్ముకుంటే ఈ లోకంలో జీవం కూడా నిన్ను కాపాడుతుంది. ఈ లోకంలో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. పరలోక యాత్ర ఈ భూమి మీద ఆయన నమ్ముకున్న రోజు నుంచే ఆరంభమవుతుంది అని నువ్వు బోధించాలి. ద జర్నీ టు హెవెన్ విల్ బిగిన్ రైట్ నౌ అండ్ యూ విల్ లివ్ లాంగ్. నీవు దీర్ఘాయువుతో నీ హృదయాన్ని మరి ఆయన తృప్తిపరిచి తర్వాత తీసుకెళ్తాడు. ఆయన తర్వాత మన నాలుకలో పెట్టేస్తాడు. హీ విల్ పుట్ లైఫ్ అండ్ డెత్ ఇన్ యువర్ టంగ్. ఇదిగో నీ నాలుకలో పెట్టేస్తాను, నువ్వు చెప్పు. ఈ మరణకాలంలో నీవు జీవిస్తావా? మరి మరణకాలం నువ్వు జయిస్తావా? ఈ కరువు కాలంలో, ఈ బాధల కాలంలో నీవేం చేస్తావు? మరి నీ నోటి నుంచి వచ్చే మాటను బట్టి నీ కడుపు నిండుతుందంట. ఇఫ్ యూ సీ దట్ నౌ. సో లెట్స్ గో టు Proverbs 18. సామెతల గ్రంథం 18, 20, 21 చదువుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి. ఉద్యోగం పోయింది, నాకు అది పోయింది, ఇది పోయింది. నో, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండు. కరెక్ట్గా దేవుడు సమస్తం ఇస్తాడు, విద్య ఇస్తుంది. కానీ దేవుడు తన స్వరూపానికి ఇచ్చినటువంటి సామర్థ్యము మాట. దేవుడు తన మాటతోటే సమస్తము చేశాడు. తన మాటతోటే ఏమీ లేని దాని నుంచి సమస్తాన్ని సృష్టించాడు. సో ఇఫ్ దెర్ ఈస్ నథింగ్, యూ హ్యావ్ ఎ మౌత్. It's an opportunity to create everything out of nothing if you have a mouth. This is how God trained his people. This is the image of God. ఆయన తన స్వరూపంలో చేశాడు. సో నాకేమీ లేదు ఏమీ లేని దానిలోంచే సమస్తాన్ని సృష్టించాడు ఆయన. అవుట్ ఆఫ్ నథింగ్ హీ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హిస్ మౌత్. సో ఇప్పుడు నువ్వు సమస్య అది ఉంది, ఇది ఉంది అనే కంటే యూజ్ యువర్ మౌత్. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. బయట అందరికీ ఆకలేస్తుంది, అందరూ చనిపోతున్నారా? యూ కెన్ సే మై లార్డ్ విల్ ఫీడ్ మీ. లార్డ్ బ్లెస్ మై ఫుడ్. అయ్యా నన్ను ఆశీర్వదించు, ఈ కరువులో నన్ను విశాలంగా ఆశీర్వదించు, నన్ను అనేకులకు ఆశీర్వాదంగా చేయని కూడా చెప్పొచ్చు. సో డ్యూరింగ్ దీస్ టైమ్స్ యూ క్యాన్ యూజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడికి ఇచ్చిన స్వరూపాన్ని, ఆ వాక్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి అనేకులు ఆకలితో అలబటిస్తుంటే అందుకే ఈ లోకానికి స్వార్థ కావాలి. అన్ని సంస్థలు ఆయన మూలంగా జరిగాయి. యూ నీడ్ టు ప్రీచ్ ద గాస్పల్. కరెక్ట్గా నువ్వు భోజనం ఇవ్వచ్చు, కానీ వాడికి మళ్ళీ ఆకలిస్తుంది, భోజనం ఇస్తే డబ్బులు ఇవ్వచ్చు మళ్ళీ. బట్ యూనిట్ టు అవి కూడా చేయి. స్వార్థ నేర్చుకునే వరకు యూనిట్ టు డూ దట్ ఆల్సో. ఒక నీ నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత తృప్తిపడు. నీ పెదవుల ఆదాయం నీకు ఎంత కావాలి? నేను కూలోని చదువుకోలేదు, నాకు 10,000 వస్తుంది అంటే నీకు 10,000 వస్తుంది. నా దేవుడు అందరికంటే గొప్పవాడు. నా దేవుడు భూమి మీద వచ్చినటువంటి దేవుడు, సమస్తము సామర్థ్యము. నా దేవుడు నాకు ఎంతైనా ఇవ్వగలడు. నీ పెదవుల్లో ఉంది ఆదాయం. నువ్వేమో చదువుకి, విద్యకి, నీ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్కి, నీకుండే పరిస్థితికి దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఎడారిలో కూడా నిన్ను పోషించగలడు. సో ఇట్స్ అప్ టు యూ. దేర్ ఈస్ లైఫ్. గాడ్ హస్ గివెన్ యూ లైఫ్. సో ఇక్కడ కూడా నువ్వు వాడుకోవచ్చు. ఎందుకు సువార్త ప్రపంచమంతా వెళ్ళట్లేదంటే పీపుల్ ఫోకస్ ఆఫ్ ఓన్లీ ఇన్ ఎటర్నిటీ. చనిపోయిన తర్వాతే దేవుని వాక్యం ఆరంభం అవుతుంది, దేవుని ఆశీర్వాదం అవుతుంది. చనిపోకముందు ఏమీ జరగవనేటువంటి ఒక సంపూర్ణ సువార్త లేకపోవడం వల్ల the church also is suffering nowadays. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. సో టుడే యు ఆర్ సీయింగ్ జాబులు లేవు, కరెక్టే. మరి అక్కడ ఉద్యోగం ద్వారా నిండదు, పరిస్థితి ద్వారా నిండదు. నీ నోటి ఫలము చేత నా దేవుడు కరువులో కూడా నన్ను పోషించగలిగేటట్టు చేయగలడు, కరువులో కూడా నన్ను విశాలపరచగలడు. సో ఇఫ్ యూ సే దట్, నీకు ఎంత ఆదాయం కావాలా? God has given some limitations. You see how you can use this mouth. సో పరిస్థితులను బట్టి మాట్లాడడం కాదు. You are made in the image of God. నీ దేవుని స్వరూపంలో చేయబడ్డావు. నీ కడుపు నిండుతుంది, నీ పెదవుల ఆదాయము చేత. మరి క్రైసిస్లో ఉద్యోగాలు పోతున్నా, ఎలాగా పరిస్థితి ఎలాగా అనకూడదు. యూ కెన్ యూజ్ యువర్ టంగ్ టు రిసీవ్ సమ్ గుడ్ థింగ్స్. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. నా దేవుడు నా అన్ని అవసరాలను తీరుస్తాడు, నేను అడుగు వాటికన్నా ఊహించే వాటికి అత్యధికంగా నాకు ఇస్తాడు అని నువ్వు పలకాలి. దెన్ హీ విల్ సప్లై. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యువర్ మౌత్. సో ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే నిరీక్షణ లేకుండా మాట్లాడుతున్నారో, ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే గజగజ ఉణికిస్తున్నారో వారి నుంచి నువ్వు పారిపో. ఫిలిప్ అంటాడు, ఎక్కడి నుంచి పడతాం? సరిపోదు కదా ఈ ధ్యానారములు. గెట్ అవుట్ ఆఫ్ ద ఫిలిప్స్. ఓకే, గెట్ అవుట్ ఆఫ్ నెగిటివ్ థామస్. ఓకే, నెగిటివ్ జూడాస్. ఏదన్నా ఇలా మోసం చేస్తేనే, దొంగతనం చేస్తేనే మనం చేయొచ్చు. నో, యువర్ గాడ్ ఈజ్ అ రియల్ గాడ్. హీ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ టైమ్స్. ఆయన ఈ సమయంలో నీకు సహాయం చేయగలడు. లెట్ మీ ప్రే. నజరేయుడైన యేసయ్యా, లార్డ్, టుడే ఐ రిబ్యూక్ ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ ఫియర్. ప్రతి ఒక్క భయాన్ని, వారి హృదయంలో ఉండే ప్రతి భయాన్ని నేను గద్దిస్తున్నాను. వారికి ధైర్యం వచ్చినట్లు ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ చెయ్య ఎంత గొప్పదో, నీ రక్షణ ఎంత గొప్పదో. ఇదిగో ఆకాశము పోయినా, భూమి పోయినా, అందులో మనుషులు పోయినా నీ రక్షణ తరతరములు ఉంటుందని సెలవిచ్చున్నావు నా యేసయ్యా.
ఆ రక్షణ యొక్క గొప్పతనంలో మేము భద్రపడతామనేటువంటి ధైర్యంలో మేము ఉన్నట్లు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ధైర్యాన్ని వారిలో ఉంచుకోవడమే కాకుండా వారి ఇతరులు కూడా ధైర్యపరిచే కృప వాక్యం నుంచి వారందరికీ దయచేయమని, అన్ని రంగాల్లో వారిని ఆశీర్వదించమని, వారిని కాపాడమని నాయచరడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.